హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహేమియా. దీని పేరు వచ్చేసరికి iPhone 13. ఈరోజు వీడియోలో దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఈ ఫోన్ నేను బిగ్ బిలియన్ డే సేల్స్లో కొన్నాను. నాకు ప్రైస్ వచ్చేసరికి 54,000 రూపాయల వరకు అయితే పడింది. మీరు ఒకవేళ iPhone 13 కొంటే బిగ్ బిలియన్ డే సేల్స్లో మీరు ఎంత ప్రైస్కి కొన్నారనేది కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నాకైతే 54,000 రూపీస్ పడింది. ఈ రోజు అయితే డెలివరీ అయింది, నిన్నైతే డెలివరీ అయింది. టు బి ఎగ్జాక్ట్ ఈ ఫోన్ నేను ఒక 20 hours నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో నా కంప్లీట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఈ 20 hours యూజేజ్లో నాకు ఈ ఫోన్ ఎలా అనిపించిందని మీతో అయితే షేర్ చేసుకుంటాం. తర్వాత దీన్ని ఫుల్ రివ్యూ కూడా చేద్దాం. దీన్ని ఒక 20 days 15 days వాడి ఓవరాల్గా ఫుల్ రివ్యూ కూడా చేద్దాం. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసామంటే అన్బాక్సింగ్ దీనికి అవసరమా బ్రో అంటే అవసరమైన 50,000 పెట్టుకున్నాం. అన్బాక్సింగ్ వీడియో ఫుటేజ్ చూపిపోతే ఎట్లా చెప్పండి. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ బాక్స్ చూసామంటే వైట్ కలర్ బాక్స్ మీద మీరు లోపల ఏ కలర్ ఫోన్ బుక్ చేస్తే ఆ కలర్ ఫోన్ బొమ్మేసి వస్తుంది మీకు. సో చిన్న స్వీట్ బాక్స్ లాగా ఉంది, ఎందుకంటే కింద లోపల ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కాబట్టి చాలా సన్నగా ఉంది బాక్స్ అయితే మాత్రం. అండ్ బాక్స్ మీద సైడ్కి ఒక ఎల్లో కలర్ సీల్ అండ్ ఈ సైడ్కి ఒక సిల్వర్ కలర్ సీల్ ఉంది. ఈ రెండు సీల్స్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వాళ్ళు వేసే సీల్స్. యాపిల్ నుంచి వచ్చే ఒరిజినల్ బాక్స్ అయితే మాత్రం ఈ రెండు సీల్స్ కూడా ఉండవు. జస్ట్ వెనకాల 2 పుల్ ట్యాప్స్ అయితే ఉంటాయి. వెనకాల 2 పుల్ ట్యాప్స్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఇదిగోండి లోపలే ఉన్నాడు మన హీరో iPhone 13 స్టార్లైట్ కలర్. అండ్ ఫోన్ కింద వచ్చేసరికి మీకు ఒక USB Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే ఇస్తారు ఛార్జింగ్ కోసం. అండ్ అట్లాగే కొన్ని పేపర్ వర్క్స్ అండ్ యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్ అయితే. అన్బాక్సింగ్ చాలా తొందరగా అయిపోయింది కదా. అండ్ ఇక ఇనీషియల్ ఇంప్రెషన్స్లోకి వెళ్ళిపోయానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ వచ్చేసరికి కలర్. స్టార్లైట్ కలర్, మన భాషలో చెప్పాలంటే వైట్ కలర్. ఇది నేను ఆర్డర్ పెట్టేటప్పుడు మనకి వైట్ అంత అవసరమా అనుకుంటా ఆర్డర్ పెట్టా. బ్లాక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను నేను. వైట్ కలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ గ్లాస్ బ్యాక్ ఇది వెనకాలంతా కూడా మీకు గ్లాస్ బ్యాక్. అండ్ సైడ్ వచ్చేసరికి ఇది అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. టాప్ అండ్ మోడల్స్లో మనకి ప్రో మోడల్స్లో వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. బేస్ మోడల్స్లో వచ్చేసరికి అల్యూమినియం అయితే ఉంటుంది. గ్లాస్ ప్లస్ అల్యూమినియం. అండ్ ఫోన్ కూడా చేతిలో పట్టుకున్నప్పుడు మంచి అష్యూర్ ఫీల్ అయితే ఉంది. ఫోన్ వెయిట్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ ఉంది, 175-180 grams దాకా ఉంది. టు బి ఎగ్జాక్ట్ వెయిట్ అంతా నాకు తెలియదు కానీ, బట్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ కానీ వెయిట్ కానీ మొత్తం కూడా అష్యూర్డ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిజైన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ ఫోన్లో. అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇది అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే మీకు స్మడ్జెస్ అయితే పడుతున్నాయి కానీ ఈ వైట్ కలర్ కాబట్టి మీకు స్మడ్జెస్ అంత అయితే తెలియట్లా. ఓన్లీ స్మడ్జెస్ మీకు యాపిల్ లోగో మీద మాత్రమే తెలుస్తాయి, మిగతా బాడీ మీద ఎక్కడ కూడా మీకు స్మడ్జెస్ అయితే తెలియవు. అండ్ ఇక డిజైన్ తీసేసి పక్కన పెడితే నేను ఈ ఫోన్ ప్రైమరీలీ కొన్న రీజన్ వచ్చేసరికి కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ 2 12 MP కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండు కూడా 12 MP కెమెరాసే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 12 MP కెమెరా అయితే ఉంటుంది. ఈ 3 కెమెరాస్, ఫ్రంట్ కెమెరాని అండ్ బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాస్ని యూస్ చేసి మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక కెమెరా క్వాలిటీ సంగతికి వెళ్ళిపోతే ఐఫోన్ కెమెరాస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం. ఇక్కడ మీకు చూడొచ్చు కెమెరా శాంపిల్ చేస్తున్నా. కెమెరా శాంపిల్స్ అన్నీ కూడా ట్రూ టు లైఫ్ ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా మీకు ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ కానీ ఫ్రంట్ కెమెరాలో అయినా బ్యాక్ కెమెరాలో అయినా కానీ ఎక్కడ కూడా మీకు కనిపించవు. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే వెల్ బ్యాలెన్స్డ్ ఇమేజెస్ అయితే వస్తాయి. సో కెమెరాస్ అయితే ఈ 20 hours యూజెస్లోనే నేను కంప్లీట్ సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఇంకా కెమెరాస్ గురించి ఫుల్ రివ్యూలో మీకు బాగా అప్డేట్ చేస్తాను. ఇన్డెప్త్గా కెమెరా రివ్యూ కూడా ఫుల్ రివ్యూలో అయితే మీకు కవర్ చేస్తాను. ఈ ఫోన్ తోటి 4-5 వీడియోలు కూడా రికార్డ్ చేసి ఈలోపు యూట్యూబ్లో కూడా పెడతా. అప్పుడు మీరే జడ్జ్ చేయొచ్చు ఈ ఫోన్ వీడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఈ ఫోన్లో మెయిన్లీ నేను ఇంకా సినిమాటిక్ మోడ్ అయితే చెక్ చేయలేదు. సినిమాటిక్ మోడ్ గురించి కూడా ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తా. అండ్ నెక్స్ట్ దీనిలో ఉండే ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ A15 బయోనిక్ చిప్. ఇది మీకు 6 core CPU తోడు వస్తుంది అండ్ అట్లాగే 4 core GPU తోడు వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన iPhone 14 అండ్ 14 Maxలో కూడా సేమ్ ఇదే చిప్ అయితే ఉంటుంది, A15 బయోనిక్ చిప్. కాకపోతే వాటిల్లో మీకు 5 core GPU అయితే ఉంటుంది. ఇది ఒక తేడా మీరు నోటీస్ చేయొచ్చు. iPhone 13 అయితే 4 core GPU, దాంట్లో అయితే 1 core ఎక్స్ట్రా GPU అయితే ఉంటుంది. బట్ దానిలో 1 core ఎక్స్ట్రా GPU ఉన్నా, దీంట్లో 1 core తక్కువ GPU ఉన్నా కానీ దీని పర్ఫార్మెన్స్ విషయాలు ఎట్లాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ చిప్స్ అని చెప్పొచ్చు. సో A16 బయోనిక్ చిప్ వచ్చేదాకా మొబైల్ మార్కెట్లో పవర్ఫుల్ చిప్ అంటే A15 బయోనిక్ చిప్పే. దీనికి మించిన చిప్ అయితే ఇంకోటి ఉండదు. A16 చిప్ వచ్చాక కూడా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ చిప్. ఏ గేమ్ వేసినా కానీ మీరు ఇట్టే హ్యాండిల్ చేస్తుంది. పబ్జీ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఏ గేమ్ అయినా కానీ ఇది మీకు విత్ ఈజ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. నేనైతే ఇంకా ఒక్క గేమ్ కూడా ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే ఈ ఫోన్ నేను గేమ్స్ ఆడుకోవడం కోసం తీసుకోవాలా. ప్రొఫెషనల్ యూజెస్, పర్సనల్ యూజెస్ కోసం తీసుకున్నా కాబట్టి ఇంకా ఒక్క గేమ్ కూడా ఇన్స్టాల్ చేయాలి. బట్ రివ్యూ అయిపోయేలోపు కొన్ని గేమ్స్ అయితే ఆడతాను. హెవీ గేమ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటివి ఎక్కించి మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఫుల్ రివ్యూలు అయితే అప్డేట్ చేస్తా. అప్డేట్ చేయాల్సిన పనే లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఆల్వేస్ పీక్ లెవెల్లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో ఎట్లాంటి
కాంప్రమైజ్ అయితే ఉండదు. అండ్ ఇక నెక్స్ట్ డిస్ప్లే సంగతికి వచ్చామంటే ఇది మీకు 6.1 ఇంచ్ OLED డిస్ప్లే తోడు వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి దీన్ని 800 నిట్స్ అయితే ఉంటుంది. 800 నిట్స్ బ్రైట్నెస్ అంటే కొద్దిగా తక్కువే అని చెప్పొచ్చు. బట్ ఇది మీకు ఫుల్ డే లైట్లో కూడా నాకైతే బాగానే కనిపిస్తుంది. బట్ ఈరోజు అయితే నాకు మొత్తం రెయినీగా ఉంది. సో అంత హెవీ సన్నీ డే కూడా కాదు ఈరోజు. బట్ మరీ హెవీ సన్నీ డే అయితే మాత్రం మీకు డిస్ప్లే కొద్దిగా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. 800 నిట్సే కాబట్టి మరి పీక్ సన్లైట్లో మీరు యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా దీంట్లో మీకు డిస్ప్లే అయితే బ్రైట్నెస్ అయితే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక బ్రైట్నెస్ సంగతి తీసేసి ఇంకా క్వాలిటీ సంగతికి వచ్చామంటే మాత్రం క్వాలిటీ మీకు సూపర్ ఉంది. నార్మల్గా నేను ఇట్లా డిస్ప్లే ఇలా చూస్తున్నప్పుడు కూడా నాకైతే డిస్ప్లేలో కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాక్స్లో నుంచి ఓపెన్ చేయగానే డిస్ప్లే అయితే కొద్దిగా నాకు వామ్ అనిపించింది. ఎందుకంటే ఆండ్రాయిడ్ యూజర్నే కదా, నేను ఇంతకుముందు Realme 6 వాడేవాడిని. దాంతో కంపేర్ చేస్తే దీని డిస్ప్లే అయితే కొద్దిగా వామ్ అనిపించింది. అప్పుడు నేను డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ వామ్నెస్ అయితే కొద్దిగా తగ్గించుకున్నాను. సో నాకు అలాగే తగ్గట్టు డిస్ప్లేని అయితే అడ్జస్ట్ చేసుకున్నా, కలర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నా. డిస్ప్లే అయితే మాత్రం క్వాలిటీ విషయంలో ఎట్లాంటి కంప్లైంట్స్ అయితే లేవు. బట్ నాకు డిస్ప్లేలో ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఈ iPhone 13 ఇది చెప్పాలంటే లేటెస్ట్ జనరేషన్కి ఒక జనరేషన్ ఓల్డ్, చెప్పాలంటే లేటెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే iPhone 14 రిలీజ్ అయ్యి ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్గా కాలేదు కాబట్టి ఇది లేటెస్ట్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్స్లో కూడా బెజల్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో సైడ్ బెజల్ కానీ బాటమ్ బెజల్ కానీ, నాచ్ సంగతి అయితే తీసేయండి. నాచ్ ప్రజెంట్ అయితే దీనికి నేను ఒక ప్లస్ పాయింట్ లాగే చెప్తా. అది ఎందుకనేది చెప్తా. ఫస్ట్ బెజల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బెజల్స్ అయితే మాత్రం సైడ్ బెజల్ అయినా కింద బెజల్ అయినా కానీ కొద్దిగా ఎక్కువే ఉంది. సో ఈ బెజల్స్ తగ్గిస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ ఫోన్లో ఉన్న బెజల్స్కి ఇంకా 50% తగ్గించాలి. అప్పుడు ఫోన్ లుక్ అయితే మీకు చూడడానికి ఓవరాల్ స్క్రీన్ టు బాడీ రేషియో కానీ కంప్లీట్ స్క్రీన్ ఉన్నట్టు ఫోన్ లుక్ కూడా మారుతుంది. అండ్ ఇక నాచ్ ప్లస్ పాయింట్ అన్నా కదా, ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్కి డిఫైనింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే నాచే. 14 Pro సిరీస్లో అయితే డైనమిక్ ఐలాండ్, మిగతా సిరీస్ అన్నింటిలో కూడా నాచ్. ఎందుకంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా నాచ్ సిస్టమ్లో పోయినాయి. ఇట్లాంటి ఐఫోన్ లైక్ నాచ్ తోటి ఇప్పుడు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా రావట్లేదు. ఇంతకుముందు వచ్చినాయి 2018, 19లో. సేమ్ iPhone 13లో ఇప్పుడు ఎట్లా అయితే చిన్న సైజు నాచ్ ఉందో అట్లానే ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా చిన్న సైజు నాచ్ తోటి వచ్చినాయి. బట్ ఇప్పుడు అన్ని ఫోన్స్ కూడా వాటర్ టాప్ నాచ్ తోటి లేదంటే పంచ్ హోల్ డిస్ప్లే తోటి వస్తున్నాయి కాబట్టి ఐఫోన్ చూడంగానే ఎవరైనా కానీ గుర్తుపడతారు. అది మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి ఏంటంటే అది. అండ్ ఇక దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 3240 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. తక్కువ కెపాసిటీ బ్యాటరీ అని చెప్పొచ్చు. బట్ తక్కువ కెపాసిటీ బ్యాటరీ అయినా కానీ ఈ 20 hours యూజర్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడ కూడా ఇది 3000 mAh బ్యాటరీ లాగా దీని పర్ఫార్మెన్స్ అయితే లేదు. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే విత్ ఈజ్ అయితే ఇది వస్తుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. అండ్ ఈ 20 hours యూజర్ ఎక్స్పీరియన్స్లో నాకు ఏదైనా మైనస్ పాయింట్స్ అనిపించింది అంటే ఎస్ అనిపించింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్. నేను ఆండ్రాయిడ్ యూజర్ని, నా ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండిద్ది. సో ఈ ఫోన్లో అయితే నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ప్రతిదీ కూడా ఫింగర్ ప్రింట్ తోటి అన్లాక్ చేయడం అలవాటు. ఏదన్నా ఫింగర్ ప్రింట్తో చేసే పనులు వస్తే మాత్రం ఇట్లా సైడ్ పవర్ బటన్ మీదకి ఇట్లా వెళ్ళిపోతున్నాను అనమాట, అలవాటు పడిపోయాయి కాబట్టి. సో ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని దీనిలో అయితే మిస్ అవుతున్నా. అండ్ ఫేస్ ఐడి ఉంది, కాకపోతే ఫేస్ ఐడి అసలు నేను ఫేస్ అల్లాకి యూస్ చేయను నా ఆండ్రాయిడ్ ఫోన్లో. అలాంటి దీనిలో ఇప్పుడు ఫేస్ ఐడియే యూస్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, నా ఆండ్రాయిడ్ ఫోన్లో అన్ని కూడా మోడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ట్రూ కాలర్ మోడ్ అని, కైన్ మాస్టర్ మోడ్ అని, అన్ని మోడ్ అప్లికేషన్లు ఎట్లాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా వాడతా. బట్ దీనిలో ఆ మోడ్ అప్లికేషన్లు అన్నీ దొరకవు. ప్రతిది ఏది కావాలన్నా కానీ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. అదొకటి కూడా మిస్ అవుతాను ఆండ్రాయిడ్ ఫోన్ తోటి కంపేర్ చేసి. బట్ ఐఫోన్ అంటే అదే కదా, ఐఫోన్ అంటే సెక్యూరిటీ. సో మీరు అలా మోడ్ అప్లికేషన్స్ యూస్ చేసే దారి ఉంటే ఐఫోన్ సెక్యూరిటీకి పేరు ఎందుకు వస్తుంది చెప్పండి. సో మోడ్ అప్లికేషన్స్కి అలా ఉండదు కాబట్టి ఐఫోన్ అంటే సెక్యూరిటీ అంటే ఐఫోన్. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ అండ్ అట్లాగే సెకండ్ సిమ్ స్లాట్. ఇది మైనస్ పాయింట్ కాదు, నేను మిస్ అవుతున్న సంగతులు చెప్తున్నాను మీకు. సో నేను నా ఆండ్రాయిడ్ ఫోన్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాను. బట్ దీనిలో అది మిస్ అవుతున్నా. అండ్ నాకు 2 సిమ్లు ఉన్నాయి. సో ఆ రెండో సిమ్ కూడా దీనిలో నేనైతే మిస్ అవుతున్నా, రెండో ఫిజికల్ సిమ్. దీన్ని ఇప్పుడు మళ్ళీ నేను ఈ సిమ్ చేయించుకోవాలి. జియో సిమ్ని ఈ సిమ్ చేయించుకొని ఎయిర్టెల్ సిమ్ని మళ్ళీ ఫిజికల్ సిమ్లా దీనిలో వేసుకోవాలి. అది వేసుకునేదాకా నేను దీనిలో సింగిల్ సిమ్ యూజ్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే నాకు ఈ 3 అయితే ఆండ్రాయిడ్ ఫోన్ తోటి కంపేర్ చేస్తే మిస్సింగ్ అన్నట్టు అనిపించినాయి, కాంప్రమైజెస్ లాగా అనిపించినాయి. అదర్ దాన్ దట్ ఈ ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే, నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ ఫుల్ రివ్యూ కోసం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెయిట్ చేయండి, లేదంటే లేదు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.